హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవడం అనేది జరిగిందనమాట. సో వెంటనే మీ యొక్క మార్క్స్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకోకుంటే మీకు ర్యాంక్ అనేది రాదనమాట. సో ఎలా సబ్మిట్ చేయాలి అండ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎవరు సబ్మిట్ అనేది చేయాలి దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఫస్ట్గా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవడం అనేది జరిగిందనమాట. సో దానికి ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఓపెన్ చేశాక మీరైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది ఎవరు ఎంటర్ చేయాలంటే ఎవరైతే అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో, అంటే మీరు ఏపీనే కావచ్చు, బట్ మీరైతే ఇన్ కేసు ఏమన్నా మీరు ఏపీలో కాకుండా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ లేదంటే మీరు ఎక్కడైనా వేరే స్టేట్స్లో మీరు ఏమన్నా చదివింటే, సో మీరు వేరే స్టేట్ నుంచి మీరు ఎగ్జామ్ అనేది ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాసింటే మీరైతే కంపల్సరీగా యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇది ఎందుకంటే వేరే స్టేట్ బోర్డు వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అనేది ఏపీ బోర్డు వాళ్ళ దగ్గర ఉండవు కదా. మీ యొక్క ఇంటర్ వెయిటేజ్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు కదా ఎంసెట్ లో. సో దాని నుంచి మీరైతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. సో దాని నుంచి ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో మీరు డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయకుంటే మీకు అయితే ర్యాంక్ అనేది రాదు. సో మీకు ర్యాంక్ అనేది రాకపోతే మీరైతే మీరు అస్సలు మార్క్స్ అనేది సబ్మిట్ చేయకుంటే మీరు ఫస్ట్ ఫేజ్ కి మీరైతే ఎలిజిబుల్ కాదనమాట. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఉన్నారో ఏపీలో కూడా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళు తప్ప సో ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మీరైతే సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సో ఎలా సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లాగిన్ అవుతారు. సో లాగిన్ అయ్యాకే మీకైతే ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇలా అయితే మీరు మ్యాథ్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సో దాన్ని అయితే సబ్మిట్ చేయాలి. అలాగే ఫిజిక్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పాలంటే మీరు మ్యాథ్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 1A 1B 2A 2B లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అదైతే మీరైతే సబ్మిట్ చేస్తారు. అలాగే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో అవి రెండు మీరు యాడ్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్ లో ఎన్ని వచ్చాయి, సెకండ్ ఇయర్ లో ఎన్ని వచ్చాయి, అవన్నీ మీరైతే యాడ్ చేసి మీరైతే సబ్మిట్ అనేది చేయాలి. సో ఇలా మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరైతే సో టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది సబ్మిట్ అనేది చేయాలి. 600 కి మీకు ఎన్ని మార్క్స్ అనేది వచ్చాయి అన్నది సబ్మిట్ చేయాలి. అలాగే సిబిఎస్ఈ వాళ్ళకైతే చేంజ్ ఉంటుంది కదా, సో అలాగైతే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మార్క్స్ కి సంబంధించి మీ యొక్క బోర్డుకి సంబంధించి మీరైతే మార్క్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఇంటర్కి సంబంధించి ఇంకా మీకు రిజల్ట్స్ అయితే రాలేదు కాబట్టి సో మీకు రిజల్ట్స్ అనేది వచ్చాక మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎవరైతే IIITలో ఇంటర్ అనేది కంప్లీట్ చేశారో మీకైతే ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు కాబట్టి సో మీకు రిజల్ట్స్ అనేది వచ్చాక మీరైతే రిజల్ట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన స్పెషల్ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫాస్ట్ గా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేస్తారనేసి అనుకుంటూ ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.